Siri from first BSc Chemistry from the prayer song. Please welcome them. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपवित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Now I would like to invite Dr. G. Krishnaveni Garu, Principal of KBN College, to deliver the opening remarks of this event. Please welcome ma'am. Respected today's chief guest, Honorable Chairperson of AP Mahila Commission, Dr. Raipati Sailaja Madam Garu, alage Suiz Garu, and our Secretary and Correspondent Dr. T. Srinivas Garu, our Administrative Officer Dr. V. Narayan Rao Garu, and Dr. Durga Madam, BED College Principal, and Women's Study Center Coordinator Srimati Gautami Devi Garu, and dear faculty members and my dear students, a very good morning to one and all. సో టుమారో యాక్చువల్గా రేపు ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అండి. సో అది రేపు కొన్ని అంటే సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల ఈరోజు మనం అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. సో మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అబ్జర్వ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే స్టూడెంట్స్కి చాలామందికి అవేర్నెస్ ఉండట్లా గవర్నమెంట్ స్కీమ్స్ మీద కానీ పాలసీస్ మీద కానీ. అంటే ఒక గర్ల్ చైల్డ్కి ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకెవరికి ఇక్కడ ఎవరికైనా తెలుసా? అసలు మీకు ఎవరికి తెలియదు, కానీ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి. నేను కూడా నిన్న చాలా స్కీమ్స్ చూశాను. రీసెంట్గా ఏంటంటే ఒక లెస్ ఇంట్రెస్ట్కే మనకి తక్కువ ఇంట్రెస్ట్కే రుణాలు ఇవ్వడం కానీ ఇలా చాలా అంటే చదువుకోవడానికి గర్ల్ చైల్డ్కి ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి మేడం. న్యూట్రిషన్కి ఎలా ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి గర్ల్ చైల్డ్కి. కానీ మీకు ఏంటంటే స్టూడెంట్గా కూడా మీకు ఎవరికి తెలియదు. సో మెయిన్ మేము మేడంని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటి అంటే మేడం అయితేనే కరెక్ట్ పర్సన్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియాలో గర్ల్ చైల్డ్కి ఉన్న ఫెసిలిటీస్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మేడం చాలా చక్కగా వివరించి చెప్తారు మీ అందరికీ కూడా. సో అందుకని మేడంతో ఈ స్పాట్లైట్ సెషన్ పెట్టడం అనేది జరిగింది. సో మేడం దానికి యాక్సెప్ట్ చేశారు మేము అడగంగానే. ఎందుకంటే పిల్లలకి సర్వీస్ చేయడం కంటే అంతకు మించింది ఏముంది. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ ఉంటారంటున్నారు కదా, వీళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది అని మేము పిలవంగానే శైలజా మేడం గారు వచ్చి ఇన్వైట్ చేయడంగానే మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మాకు ఇక్కడ వచ్చినందుకు ముందుగా మా కేబిఎన్ కాలేజ్ తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. అలాగే దీనికి మాకు సపోర్ట్ చేసిన మన సుయిజ్ మేడం గారికి మార్పు ట్రస్ట్ డైరెక్టర్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
సో మీరందరూ కూడా ఈ స్పాట్లైట్ సెషన్ని బాగా యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మన కేబిఎన్ కాలేజ్ ఎప్పుడూ కూడా ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ సర్వీస్ చేయడంలో ముందు ఉంటుందండి. మీ అందరికీ అది తెలుసు. ఇక్కడ జరుగుతున్న సర్వీస్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫ్రీ స్కూటీ డ్రైవింగ్ కానీ, లేకపోతే టైలరింగ్ సెషన్స్ ఫ్రీగా జరగడం కానీ, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, ఆడపిల్లలకి చాలా అవసరం సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇవాళ రోజుల్లో. సో మనకేంటంటే త్రూఅవుట్ ద ఇయర్ ఒక స్పెషల్గా ఒక ట్రైనర్ని మనం పెట్టి ఈ కరాటే ట్రైనింగ్ అనేది, సెల్ఫ్ డిఫెన్స్ అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఇందులో చాలామంది నేర్చుకునే ఉంటారు అది, ఆ కరాటే కూడా. దానిలో బ్లాక్ బెల్ట్ అని, రెడ్ బెల్ట్, ఎల్లో బెల్ట్, ఈ బెల్ట్లన్నీ కంప్లీట్ అయ్యే వరకు నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా ఇదిగా. సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఒక ఆడపిల్లగా మనకు అది ఎంత అవసరం అనేది మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో అలాగే గర్ల్స్ స్టూడెంట్స్కి సింగిల్ చైల్డ్, ఎస్పెషల్లీ సింగిల్ చైల్డ్ ఉండి సింగిల్ పేరెంట్ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్కి మనం స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటామండి. లాస్ట్ ఇయర్ మేడం 4 lakhs వరకు స్కాలర్షిప్స్ సింగిల్ పేరెంట్ ఉన్న గర్ల్ చైల్డ్కి ఇవ్వడం జరిగిందండి. మాకు ఇక్కడ కాలేజ్ నుంచి 4 lakhs వరకు ఇచ్చాం మేడం. 30 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అందరికీ ఈక్వల్గా చూస్తారు, బట్ గర్ల్స్ స్టూడెంట్స్ అనేసరికి స్పెసిఫిక్గా మనకి ఇక్కడ స్పెషల్గా జాగ్రత్తగా ట్రీట్ చేస్తారు. అలాగే సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ కాలేజీలో ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ మనకి మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా సెక్యూర్గా మోర్ దాన్ 3000 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దానికి వాళ్ళ సేఫ్టీకి కావాల్సిన మెజర్స్ అన్నీ తీసుకుంటాం. త్రూఅవుట్ ద క్యాంపస్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది. ప్రతి గర్ల్స్ స్టూడెంట్ ఎంతో సెక్యూర్గా ఫీల్ అవుతారు ఇక్కడ. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటితో పాటుగా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏంటి, మీకు గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, చదువుకోవడానికి కానీ అన్నిటికీ కూడా మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో దాని సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now I would like to invite our AO Sir, KBN College, Narayan Rao Garu, to deliver his message about this event. Good morning everybody. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా మహిళా కమిషన్ చైర్పర్సన్, మరి వాళ్ళ కుటుంబం అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలియనటువంటి వాళ్ళు లేరు. రాయపాటి వారు రాజకీయాల్లో కూడా, వ్యాపార రంగంలో కూడా మరి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప కుటుంబం గుంటూరు ప్రాంతము. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. అలాంటి కుటుంబం నుంచి యంగ్ అండ్ డైనమిక్ లేడీ, ఆఫ్ కోర్స్ నా కూతురు వయసు ఉంటుంది తల్లి, మరి ఒక గొప్ప పొజిషన్లో ఏపీ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్గా పెట్టమంటే, మరి నన్నపనేని రాజకుమారి గారు లేకపోతే పద్మ గారు అనో ఇంకో వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ స్టేట్ అంతా కవర్ చేస్తూ మరి నింగిలో సగం, నేలలో సగం, అలాగే రాష్ట్ర జనాభాలో, దేశ జనాభాలో, ప్రపంచ జనాభాలో సగం మంది ఉమెన్ ఉంటారు. వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి అంటే చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉండే వ్యక్తి కావాలి అనే తలంపుతో మరి మన ముఖ్యమంత్రి గారు మేడం గారిని, ఒక యంగ్స్టర్ని మరి ఈ చైర్పర్సన్గా తీసుకురావటం అనేది చాలా మంచి నిర్ణయం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మేడం మా దగ్గర వచ్చేసి ఆల్రెడీ మా ప్రిన్సిపాల్ మేడం, మా అమ్మాయి చెప్పారు మీకు, ఇక్కడ దాదాపుగా 6000 మంది పైగా స్టూడెంట్స్ ఉంటే సగం మంది పైగా కో ఎడ్యుకేషన్ కాలేజీలో సగం మంది కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు అంటే మేనేజ్మెంటు, స్టాఫు వాళ్ళు మా సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాం. వాళ్ళకి ఫెసిలిటీస్ అలాగే ఇస్తాం. అలాగే ప్లేస్మెంట్ పరంగా ఎవ్రీ 40 నుంచి 50 కంపెనీలు వస్తాయి మేడం. ఆ 40-50 కంపెనీల్లో వస్తే ఒక్కొక్క ఆడపిల్ల చాలా ముచ్చటగా మాకు ఎంత గర్వంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు 2-3 కంపెనీలో సెలెక్ట్ అవుతారు. అంటే ఆడపిల్లలు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు. మరీ ముఖ్యంగా కేబిఎన్ కాలేజీలో తల్లి నువ్వు ఇంకా వద్దురా, వెనక మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పోటీ రావద్దు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని వాళ్ళని కాస్త ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి ఆడపిల్లలు మా కేబిఎన్ కాలేజీ సొంతం. అందువల్లనే కేబిఎన్ కాలేజీకి లేడీ స్టాఫ్ మరి దాదాపుగా 300 మంది పైగా స్టాఫ్ ఉంటే సగం కంటే ఎక్కువ లేడీ స్టాఫ్ ఉన్నారు మేడం. అది మా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారికి ఆడపిల్లలు లేరు, ఒకే అబ్బాయి,
కానీ మా స్టాఫ్ అందరినీ కూడా పిల్లలందరినీ కూడా సొంత ఆడపిల్లలాగా చూస్తారు. అలాంటి మేనేజ్మెంట్ ఉండటం వలన మీరు ఇక్కడ గమనించినట్లయితే మాకు మొత్తం ఎస్కేపివి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 120 సంవత్సరాల చరిత్ర ఉంది మేడం. ఇందులో కేబిఎన్ కాలేజ్ అనేది 60వ సంవత్సరంలో ఉంది. ఈ కాలేజీకి మరి 6000 పైగా ఉన్నటువంటి ఒక గొప్ప కాలేజీకి నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తే 350 మంది పైగా స్టాఫ్ ఉన్నారు. మరి ఒక లేడీని మేనేజ్మెంట్ స్టాఫ్గా ఇక్కడ ప్రిన్సిపాల్గా పెట్టడం జరిగింది. అలాగే మీకు ఎడం పక్కన ఉన్న తల్లి మాకు దుర్గమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి బీఈడి కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నారు. మాకు 2 పెద్ద సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి మేడం. గాంధీనగర్లో చిట్టూరు హై స్కూల్ ఉంది, అక్కడ 2000 స్ట్రెంగ్త్ ఉంటుంది. అక్కడ హారిక అని ఒక అమ్మాయిని ప్రిన్సిపాల్గా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ 2 ఫర్లాంగ్ దూరంలో ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, అక్కడ కూడా దాదాపుగా 2000 ఉంటారు. అక్కడ కూడా వచ్చేసి శ్యామల అని ఆ తల్లిని ప్రిన్సిపాల్గా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 7 ఇన్స్టిట్యూషన్స్లో దాదాపుగా 3 వంతు పిల్లలు ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి దాదాపుగా 15,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. స్టాఫ్ 1200 మంది దాకా ఉంటారు. మరి అందులో 3/4కి రిప్రజెంట్ చేస్తూ లేడీ ప్రిన్సిపాల్సే ఉన్నటువంటి మేనేజ్మెంట్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్ హౌ కేరింగ్ ఉమెన్ ఇన్ అవర్ కాలేజ్ అనేది. అలాగే ఎక్స్ట్రాడినరీగా ఆడపిల్లలకి ఏ సౌకర్యం కావాలన్నా కానీ అది లక్షల కోట్లు అనేది లెక్క చేయకుండా సొంత డబ్బులు చాలా జనరస్గా ఉండేటువంటి మా మేనేజ్మెంట్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ సంస్థల అభివృద్ధి కృషి చేస్తూ లేడీస్కి అగ్రతాంబూలం ఇవ్వాలనేదే మా నినాదం. అందులో భాగంగానే సూయజ్ మేడం గారితో వాళ్ళ చెన్నుపాటి విద్య గారి దగ్గర నుంచి కూడా మాకు ప్రయాణం ఉంది. మేము ఎప్పుడు కూడా ఉమెన్కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. అందువలనే మా కాలేజీకి NAC A++ గ్రేడ్ అమ్మ. ఏపీ తెలంగాణ మొత్తం మీద 11 కాలేజీలకి మాత్రమే హయ్యెస్ట్ గ్రేడ్ ఉంటుంది. అందులో కేబిఎన్ కాలేజ్ ఒకటి, మా ఇంజనీరింగ్ కాలేజ్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా A++ గ్రేడ్ మేడం. అలాగే కాలేజ్ ఫర్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అనే అవార్డు, ఇవి అన్నీ కూడా టాప్ లెవెల్లో ఉండటానికి కారణం ఏంటంటే మా దగ్గర పనిచేసే లేడీ స్టాఫ్ కమిట్మెంట్ అని గర్వంగా చెప్తున్నాం. మా ఆడపిల్లల గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. Now I would like to invite Srimati K. Vanamadevi Garu, Head of the Department of Mathematics, to introduce our Chief Guest, Srimati Rayapati Sailaja Garu. Please welcome her. Good morning, Vananda. Distinguished guests on the dais, my dear colleagues, students, and everyone who assembled here, a very good day to everyone. I take this opportunity to introduce the chief guest of today's event, Srimati Rayapati Sailaja Garu. The Amaravati movement was like the very breath of her life, a fearless warrior who stood up to the authoritarian excess of the previous government, representing the power and voice of women. The movement she led in Amaravati has now become a historical milestone in the political and social history of the state. A courageous leader who believes it is her duty to fight for the rights of ordinary women. She is an inspiration to today's youth through her commitment to personal integrity, character development, and upholding life values. She is none other than Dr. Rayapati Sailaja Garu. As a testament to her fearless activism, she was appointed as the chairperson of the Andhra Pradesh State Women's Commission in May 2025. Since taking charge, she was promptly responded to incidents of atrocities and injustice against women, offering strength and reassurance to the victims. Her proactive approach has won wide appreciation. She regularly visits one-step centers, Shakti Sadan, and other women support institutions across the state, personally reviewing their functioning with concerned officials. She is instilling confidence among women that the Women's Commission stands as a strong pillar of support and protection. Despite holding a high position, she has never drifted away from human values.
Her humble, empathetic nature and her ability to connect with everyone make her a role model for all. Her quick response to victim grievances, coordination with authorities, and unwavering legal support reflect her deep-rooted commitment to public service. We are greatly honored by her presence here today and inspired by her commendable work. Thanks for giving me this opportunity. Once again, thank you. Now I would like to invite Srimati Rauri Suez to lead the spot session. Welcome, ma'am. This is really great privilege to me. Just I want to introduce myself. I am Rauri Suez, retired Joint Director, Women and Child Welfare, Government of AP, and now I am Director of Marpu Trust. It is framed on the names of my parents who are freedom fighters. I am from Vijayawada. So it is a great privilege for me to be as moderator on this dais on the occasion of International Girl Child Day. And really it is a great privilege again to be moderator, to spotlight on the ideas, principles, commitment, and strong desired person, that is none other than Srimati Rayapati Sailaja Garu, Honorable Chairperson of AP Mahila Commission. So I request all the girl students to listen carefully the words, the spirit, the narration, the ideas, and also the work done by ma'am during her chairperson period. That is a very short period. She has joined in the month of May, and it is just 4 months, 4.5 months like that. But the experiences she shares with you all are very enlightening to you, and you have to follow them also. That is my sincere request. So shall I start, my dear girls? After that, again, I think you are going to put some questions to ma'am also. Do you want in English or Telugu? Are we visible? We both are visible to you? Okay, thank you so much. Ma'am, welcome to the spotlight session. Really, I prepared well to spotlight on your things because I am also very panicked. This is my first moderator post. I have given speeches, but not like this. So I am so panicked. Even then, I think I will organize it well. Ma'am, today is the International Day of Girl Child. Everyone knows that the UN has declared, UN అందరికీ తెలుసు కదా, UN 2011లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. తర్వాత 2012లో అన్ని కంట్రీస్ కూడా అఫీషియల్గా ఈ రోజుని ఈ డేని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 2011లో ఈ డేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ డిక్లేర్ చేసినప్పుడు గర్ల్ చిల్డ్రన్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అన్న దాంట్లో చూస్తే చైల్డ్ మ్యారేజెస్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్, పూర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, లైక్ దిస్ ఈ విధంగా చాలా ఇష్యూస్ని చేశారు. కానీ ఇప్పుడు మనం 2025 కనుక చూసినట్లయితే చాలా చేంజెస్ మారిపోయినాయి. నౌ వాట్ ది చేంజెస్ ది గర్ల్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్, ఐ థింక్ ఎవ్రీ వన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది హాల్ దే నో వెల్. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ సినారియోలో ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ గర్ల్ చిల్డ్రన్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? వాళ్ళు దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ themselves in order to shape their life and also in order to shape their future. So what message you would like to give on this occasion? Good morning everyone. How old are you all? 18? So just become majors. So we all have wings now. Majors ayyesarki
అవునా? ఓకే. సో ఈవెన్ ఐ మీన్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని ఉందని ఎంతమందికి తెలుసు? నో, నాట్ మెనీ ఆఫ్ us నో, రైట్? నాకు తెలీదు. నో, బికాజ్ సమ్టైమ్స్ ఇలాంటివన్నీ మనం అంత పట్టించుకోము. ఎందుకంటే ఆ ఒక్కరోజే పెద్ద హంగామా చేసేసి వీఆర్ సెలబ్రేటింగ్ గర్ల్ చైల్డ్ అని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అలా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. వీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ అ గర్ల్ చైల్డ్ ఓన్లీ ఆన్ వన్ డే. అవునా కాదా? వీ వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీ డే, రైట్? సో దట్ ఈస్ వై మనం అంత ఫోకస్ పెట్టాం ఒక్కరోజు మీద. సో ఆ ఎయిమ్ ఈజ్ ఆల్సో దట్. బట్ సిన్స్ అకేషన్ వచ్చింది కాబట్టి సో వీ వాంట్ టు సెలబ్రేట్ దట్, సెలబ్రేట్ అవర్ సెల్వ్స్ యాజ్ గర్ల్ చైల్డ్స్. సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్ యాజ్ అ గర్ల్ చైల్డ్ టు షేప్ అవర్ ఫ్యూచర్? ఇక్కడ ఎంతమంది అంటే దిస్ విల్ బీ మోర్ లైక్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టాకింగ్ టు దెమ్. సో ఇట్స్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఓకే. సో ఫ్రాంక్గా చెప్పండి, ఇట్స్ ఓకే, జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. మీ అందరికీ బ్రదర్స్ ఆర్ అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదా అందరికీ. డూ యూ సీ అ డిఫరెన్స్ బిట్వీన్ లుకింగ్ ఎట్ అ బాయ్ అండ్ అ గర్ల్, హౌ యువర్ పేరెంట్స్ ట్రీట్ యూ? అవునా కాదా? ఇట్స్ అ ఫ్యాక్ట్. దర్స్ ఆల్వేస్ దట్ జెండర్ బయాస్ అనేది ఓ పక్క ముందుకెళ్తున్నా కూడా జెండర్ బయాస్ అనేది ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. నాట్ ఓన్లీ అట్ హోమ్, ఇట్ స్టార్ట్స్ అట్ హోమ్ అండ్ ఇట్ ఆల్సో కంటిన్యూస్ ఇన్ ఆఫీసెస్, అన్ని చోట్ల కూడా అవుతూ ఉంటుంది. సో టు ఓవర్కమ్ దట్ జెండర్ బయాస్ వాట్ యూ ఫేస్ అట్ హోమ్ ఆర్ లేటర్ వెన్ యూ గో అవుట్ టు వర్క్, what do you do? What do you have to do? You need to believe in yourself, right? You need to have the confidence in yourself. I can do better than a boy or a man, and a confidence you should have. So that is what will shape your future. And you also need to have that mental strength to overcome that bias, which is very much needed. Meere kaadu, even we all go through that. ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ప్రతి ఒక్కరం కూడా ఐ థింక్ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరు కూడా లేడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే టాక్ అబౌట్ మోర్ దెన్ 50% బీయింగ్ లేడీ టీచర్స్, దే ఆల్ వుడ్ హ్యావ్ గాన్ త్రూ ఏదో ఒక టైంలో ఆ బయాస్ అనేది అందరం ఫేస్ చేసి ఉంటాం. సో హౌ వీ ఓవర్కమ్ దాట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఉంది. మన పేరెంట్స్ బిలీవ్ చేయకపోయినా, మన ఎంప్లాయీస్ బిలీవ్ చేయకపోయినా దట్స్ ఓకే. మన ఎంప్లాయర్స్ కూడా బిలీవ్ చేయకపోయినా వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్వ్స్. యూఆర్ ఆల్ స్ట్రాంగ్, యూఆర్ ఆల్ కేపబుల్ అండ్ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్. And we are lucky to have a government now which is promoting girl, child and women empowerment. Avuna kada? Indaka meer self defense classes chusaru. The government has taken an initiatives to start that in all schools. So someone is there thinking about us. So we need to, move forward with those kind of people, those kind of mindsets, and create a future for us. So you're all on Insta, right? And then when I was browsing, I came across through an account, one hand embroidery. అదేంటో అనుకొని చూస్తుంటే it was a girl who lost her arm. One hand she lost it and she was doing embroidery with only one hand. So that's the kind of confidence she has in herself. And you see her Insta, she's so happy always, ever smiling, and she believes in herself and she does that kind of work. Rendu చేతులతో చేయటమే కష్టం, అలాంటిది ఒక చేత్తో she's doing such good embroidery. Just go through her account, so you'll feel చాలా మంది అన్నీ ఉన్నా మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరున్నారు మాకు అనుకుంటారు. బట్ దీస్ కైండ్ ఆఫ్ గర్ల్స్ షుడ్ బి యువర్ ఇన్స్పిరేషన్. అండ్ రీసెంట్గా ఆర్చరీ కాంపిటీషన్, హౌ మెనీ హ్యావ్ యూ హర్డ్? శీతల్ దేవి అని 18-year-old girl, she won the world championship. She doesn't have both arms, but she won the world championship in archery. Even CM congratulated her on his handle, on his social media handles. So that happens only when you believe in yourselves. And one more thing what I want to say is, at least in this state, I don't want to talk about other states, at least in this state, you guys are not alone.
there's always someone thinking about you, someone working for you. Ikkada anukondi college lo it may be your management who's thinking about you, your head of administration, he spoke very nicely about girls and you know how they're achieving greater heights. So it can be people like us who are working as a part of Women's Commission, or it can be the government, or it can be the police. So you're never alone. There's always somebody thinking about how to keep you girls safe, how to make sure you're all educated, and how to make sure you're all empowered. So just remember that. Meeku eppudu e problem vachina, don't think you're alone. We're all there. And how we are helping for them to come out, you know, and study safely or work safely anedi. How many of you come by bus? You almost, can I say 50% of you come by bus. You're all using that Stree Shakti scheme? Avuna? So what do you think that is? Adi enduku pettaru government? Adi kevalam, is it just an election promise, or is it to, you know, empower women? Empower women. Endukante you have freedom of mobility. Nu evar meeda kuda evar mundu kuda you don't have them to ask money, you know. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నాకు 10 రూపీస్ ఇవ్వండి, 15 రూపీస్ ఇవ్వండి. సమ్టైమ్స్ దాంట్లో కూడా మనకి బయాస్ చూపిస్తూ ఉంటారు. అబ్బాయికి అయితే ఇస్తారు కానీ సమ్టైమ్స్ అమ్మాయిలకి అవన్నీ ఉంటాయి. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ యూ గర్ల్స్, ఫర్ పీపుల్ హూ గో టు వర్క్ ఆల్సో. సో దట్స్ అ కైండ్ ఆఫ్ మనీ వీఆర్ సేవింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. You know, we can use that for something useful which we need. So that is the kind of empowerment which the government is doing. That's one scheme. Unkoti Shakti app. How many of you have downloaded Shakti app, or how many of you have know about Shakti app? That is very important for us. ఎందుకంటే మీరు ఇంటి నుంచి బయటకు వస్తారు, దెన్ ఒక 100 మంది జనాల చుట్టూ మగవాళ్ళ చుట్టూ యూ హ్యావ్ టు ట్రావెల్, మళ్ళీ బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫర్ యూ టు బీ సేఫ్ ఫ్రమ్ ద టైమ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, కమ్ టు కాలేజ్, మళ్ళీ కాలేజ్ నుంచి మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళే వరకు మీరందరూ సేఫ్గా ఉండాలంటే ఒక మెసేజ్ దట్ వీఆర్ దేర్ విత్ యూ, ద పోలీస్ ఆర్ దేర్ విత్ యూ అనేది ఆ శక్తి యాప్ అనేది అనమాట. సో ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ, యూ జస్ట్ ప్రెస్ అ బటన్, ఇమీడియట్లీ దే ఆర్ విత్ యూ విదిన్ 10 minutes. ఏ ఏరియా అయినా, నువ్వు ఉండేది ఇంకో ఊర్లో అవ్వచ్చు, పక్క ఊర్లో అవ్వచ్చు, బట్ నువ్వు విజయవాడ వస్తావు, ఇక్కడ ప్రెస్ చేసినా నీకు ఇక్కడ వాళ్ళు వస్తారు ఇమీడియట్లీ. సో దట్ ఈస్ టు మేక్ ష్యూర్ యూఆర్ ఆల్ సేఫ్ అండ్ సెక్యూర్, సో దట్ నేను పని చేయడానికి వెళ్ళినా, చదువుకోవటానికి వెళ్ళినా నన్ను చూసుకుంటున్నారు ఎవరో ఒకళ్ళని ధీమా కలిగించడానికి దిస్ ఇస్ శక్తి యాప్ అనమాట. అలాగే వీ హ్యావ్ షీ టీమ్స్, విమెన్ టీమ్స్, పెట్రోలింగ్ బస్ స్టేషన్స్, ఇవన్నీ ఎక్కడ ర్యాగింగ్ ఏమైనా ఈవ్ టీజింగ్ జరుగుతుందా ఇదంతా. సో all this is being done, you know, for them to come out and have a safe future, and for that they need to believe in themselves. They need to believe that they're strong, capable, and overcome whatever challenges they face. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ మేడం చెప్పింది అర్థమైంది కదా. దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నాలెడ్జ్ లేనప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్లో మనం ఏం చేయాలో తెలియనప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం లూజ్ అవుతాం. ఆ విధంగా మేడము చెప్పింది చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు. మ్యామ్, మనం అనుకున్నట్టుగా నౌ ది ఛాలెంజెస్ ఎక్కువగా మనకి ఆన్లైన్ అబ్యూజు, డిజిటల్ అబ్యూజు, ఆన్లైన్ జెండర్ బయాస్డ్ వైలెన్స్, ట్రోలింగ్, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేడం ఆల్రెడీ ఫస్ట్ అడిగిన దాంట్లోనే చాలా చెప్పారు. అయినప్పటికీ కూడా రీసెంట్గా మనకి ఎడ్యుకేషన్ మీద, సేఫ్టీ మీద, ఎంపవర్మెంట్ మీద కూడా మనకి ఈగిల్ టోల్ నెంబర్స్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేడం. దానికి మహిళా కమిషన్ నుంచి ఏ విధంగా మీరు ప్రమోట్ చేయబోతున్నారు ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ ఆర్డర్ టు ఎంపవర్ ది గర్ల్ చిల్డ్రన్? ఇస్ ఇట్ అబౌట్ డిజిటల్ థింగ్ ఆర్ జనరల్గా అడుగుతున్నారా? ఓకే. సో బికాజ్ so how many of you know what is a women commission about? తెలియదు కదా చాలా మందికి. we don't know. so basically women commission is మనందరికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి ఆడవాళ్ళుగా. యునో right to education, you know, right to live safely or right to dignity,
అలాగే కొన్ని ఇన్స్టెన్సెస్లో మనకేమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు కొన్ని యాక్ట్స్ ఉంటాయి విచ్ హెల్ప్ అస్. సో ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, ఆర్ పీపుల్ అవేర్ ఆఫ్ దర్ రైట్స్, ఆర్ గర్ల్ చైల్డ్స్ అవేర్ ఆఫ్ దర్ రైట్స్ అనేది వీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ వీ మేక్ ష్యూర్ దట్ యూ ఆల్ హ్యావ్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ టు లివ్, టు స్టడీ, టు వర్క్. సో దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్. సో మేమేంటంటే బేసిక్లీ వీఆర్ క్వాసీ జుడిషియల్, అంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ అ సివిల్ జడ్జ్. సో వీ హ్యావ్ సర్టన్ రైట్స్, మాకు కొన్ని హక్కులు ఉంటాయి. ఏంటంటే సపోజ్ డిజిటల్ అబ్యూస్ అన్నారు, సపోజ్ మిమ్మల్ని ఎవరినైనా ఆన్లైన్, బికాజ్ వీ ఆల్ హ్యావ్ ఇన్స్టా, వీ ఆల్ హ్యావ్ వాట్సాప్, యునో ఎవ్రీవన్ హ్యాస్ అన్ ఆన్లైన్ ప్రెజెన్స్. ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది మన అందరం కూడా ఆన్లైన్ క్రియేట్ చేసుకున్నాం. సో అలాంటప్పుడు మీకేమన్నా ఆన్లైన్ అబ్యూస్ కానీ, స్టాకింగ్ అంటారు, సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ అ రైట్ టు, సమ్టైమ్స్ యూ మే కంప్లైంట్ టు అస్, ఆర్ సమ్టైమ్స్ మేము పేపర్లో చూస్తాము ఇలా అయిందని. సో మేమేంటంటే వాటిని సుమోటోగా తీసుకుంటాం. సుమోటో అంటే మాకెవరు కంప్లైంట్ చేయకపోయినా మాకు మేముగా దాన్ని తీసుకొని, నోటీస్లోకి తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం, తీసుకోండి అని చెప్పే అధికారం మాకు ఉందన్నమాట. So this is what Women Commission is about. What kind of problems antara, anything, minor girls with abuse avvachu, sexual harassment avvachu, that is called POCSO. It's called POCSO. Children below 18, let it be, it's gender neutral, boys or girls. Anyone below 18, if they undergo such sexual abuse or harassment, we look into that. And then there's something called POSH. How many of you know about POSH? This is very relevant to you. Endukante below 18 aithe POCSO is applicable for girls. Above 18 aithe POSH antam, POSH. It is called Prevention of Sexual Harassment at Workplace. Workplace ante మీ టీచర్స్కి అప్లికబుల్ అవుతుంది, మీకు కూడా అప్లికబుల్ అవుతుంది. బికాస్ కొన్ని యూజీసీ హ్యాస్ సెడ్ దట్ ఇట్ ఈవెన్ అప్లైస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో పాష్ కింద ఏమేమి వస్తాయంటే, సెక్షువల్ మీనింగ్తో ఎవరైనా మీతో మాట్లాడటం కానీ ఫ్రమ్ మేల్ ప్రొఫెసర్స్, యూనో, ఆర్ టచింగ్ వితౌట్ యువర్ కన్సెంట్, వితౌట్ యువర్ పర్మిషన్, ఎవరైనా అలా టచ్ చేసినా, లేకపోతే నేను నిన్ను పాస్ చేయాలన్నా, నీకు మంచి మార్క్స్ రావాలన్నా, లేకపోతే వర్క్ ప్లేస్లోనేమో నీకు ప్రమోషన్స్ రావాలన్నా, నువ్వు టీమ్ లీడర్స్ అవ్వాలన్నా, యూ నీడ్ టు డూ మీ సమ్ సెక్షువల్ ఫేవర్స్ అని అడిగితే ఇవన్నీ కూడా పాష్ కింద కవర్ అవుతాయి. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కంప్లైంట్ అగెయిన్స్ట్ ఇట్. మీ కాలేజ్లో జరుగుతున్నా కూడా మీకు ఇక్కడ కమిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ వర్క్ ప్లేస్ హ్యాస్ టు హ్యావ్ అ కమిటీ రిగార్డింగ్ పాష్, వేర్ దాంట్లో ఎక్కువ మంది ఫీమేల్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకు ఫ్రీగా ఉంటుంది, మనల్ని ఎవరైనా చేసినా వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవటానికి. సో ప్రతి చోట అది ఉంటుంది. సో అలా ఎవరైనా చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ చెప్పచ్చు. సమ్టైమ్స్ ఈవెన్ అబ్యూస్ హ్యాపెన్స్ ఎట్ హోమ్, విచ్ ఈస్ ట్రూ. యూజువల్గా మీరు చూసే ఈ పోక్సో కేసెస్ అన్నీ కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి అవ్వవు, యూజువల్లీ మనకు తెలిసిన వాళ్ళ వల్లే అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ యు నో యూ నీడ్ టు కమ్ అవుట్ అండ్ రిపోర్ట్. So there are very strict measures against cases such as POSH and POCSO. That is one more thing what we deal with. And unkoti vachi, it's not applicable to you now, but later once you get married, Domestic Violence Act అని ఉంటుంది. Sometimes you know పెళ్ళంతా అవుతుంది, బాగానే ఉంటుంది. It can happen in a love marriage or arranged marriage. Don't think that love marriage అంతా చేసుకున్న వాళ్ళు హ్యాపీగా అంతా ఉంటున్నారు. పెళ్ళి వరకు హ్యాపీగానే ఉంటారు, పెళ్ళాక మొదలవుతుంది. సో అక్కడ కూడా అబ్యూజ్ ఉంటుంది. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కూడా మనకు సర్టన్ రైట్స్ ఉంటాయి. నో, వీ కెన్ గో అండ్ కంప్లైంట్, వీ కెన్ ఫైల్ అ కేస్,
ఆర్ మీకు షెల్టర్ కావాలంటే టెంపరీ షెల్టర్, ఆర్ మీకు వెన్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ మీకు సర్టన్ రైట్స్ ఉంటాయి ఫర్ మెయింటెనెన్స్, ప్రాపర్టీ, ఇవన్నీ కూడా. సో ఆల్ దిస్ ఇస్ వాట్ వీ డీల్ విత్. ఓకే, సో ఇన్ని ఉన్నాయి, కానీ ఉన్నాయని చాలామందికి తెలీదు. అవేర్నెస్ ఇస్ ల్యాకింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ యూ డోంట్ నో అబౌట్ పాష్, విచ్ ఇస్ వెరీ నీడెడ్ ఫర్ గర్ల్స్ లైక్ యూ. అవునా కాదా? సమ్టైమ్స్ ఈవెన్ నేను బస్సెస్లో కూడా అవుతూ ఉంటుంది కదా హెరాస్మెంట్ అనేది. వి ఆల్ గో త్రూ దట్. సో యూ నీడ్ టు నో వాట్ యువర్ రైట్స్ ఆర్, వాట్ యూ కెన్ డూ అనేదే. సో వీవ్ స్టార్టెడ్ దీస్ అవేర్నెస్ సెషన్స్. ఎందుకంటే ఇట్స్ బీన్ ఇందాక అన్నట్టు మేలో ఇట్స్ బీన్ ఓన్లీ 4 months, బట్ ద నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఐ హ్యావ్ సీన్ చాలా చూశాను. దాంట్లో ఎక్కువ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, తెలుసో తెలియకో చాలా ఆడపిల్లలు ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు. దాంట్లో ఒకటి వచ్చి ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్, లైక్ త్రూ ఇన్స్టా ఆర్ స్నాప్చాట్, ఎవరో ఒకరు పరిచయం అవటం, వాళ్ళతో ఇంట్లో చెప్పకుండా వాళ్ళతో వెళ్ళిపోవటం, ఆర్ దెన్ గెటింగ్ ప్రెగ్నెంట్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్. ఏంటంటే ఆడపిల్లలు ఒక ఏజ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ అట్రాక్టెడ్ టు సర్టన్ బ్యాడ్ థింగ్స్. ఎవరైనా మనతో వచ్చినప్పుడు మంచిగా మాట్లాడితే ఆబ్వియస్లీ వీ ఫాల్ ఇన్ టు అ ట్రాప్. Maybe our hormones, usually it happens from 16 to 19 teens. ఆ టైంలో అలా అవుతుంటుంది. ఈవెన్ ఇన్ మూవీస్ దే షో దట్, మూవీస్లో కూడా అలానే చూస్తారు. చదువుకున్న ఏజ్లో నుంచే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే మూవీ వచ్చింది కదా. ఓకే, ఇట్ ఎండెడ్ ఇన్ అ హ్యాపీ ఎండింగ్, గుడ్. But the age at which that thing has happened is at the age at which you have to study and focus on your career. అలా గుడ్ హ్యాపీ ఎండింగ్ చూపిస్తారు తప్పితే రియల్ లైఫ్లో ఇట్ డజంట్ హ్యాపెన్. మేబీ 1% హ్యాపెన్స్, బట్ ద 99% ఎండ్ ఇన్ పెయిన్. బికాస్ అందుకనే ఐ స్టార్టెడ్ గోయింగ్ అరౌండ్ అండ్ టేకింగ్ దీస్ అవేర్నెస్ సెషన్స్, బికాస్ అట్లీస్ట్ ఒక 10 మంది విన్నా వీల్ బీ ఏబుల్ టు సేవ్ దట్ 10 girls ఫ్రమ్ దట్ పెయిన్ విచ్ దే హ్యావ్ టు గో త్రూ. అదేంటంటే మనం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండాలి. వీ షుడ్ థింక్ హూ టు బిలీవ్, హూ నాట్ టు బిలీవ్ అనేది. సో ఏ ఏజ్లో జరగాల్సినవి ఆ ఏజ్లో చేయాలి. దిస్ ఈజ్ ఫర్ అస్ ద రైట్ టైమ్ టు స్టడీ అండ్ ఫోకస్ ఆన్ అవర్ ఫ్యూచర్, బికాజ్ వీ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అవునా? ఎందుకు చదువుకుంటున్నాం మనం అంతా? పేరెంట్స్ పంపించారని కాదు కదా. వీ వాంట్ టు బీ ఇండిపెండెంట్, వీ వాంట్ టు గెట్ అ జాబ్, వీ వాంట్ టు వర్క్. Later, if we have any issues, even in our marital life, మనకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. వేర్ ఓకే, నాకు అది అవసరం లేదు, ఐ కెన్ కమ్ అవుట్ అండ్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్ అనే ఒక బ్యాకప్ ఉండాలి మనకి. దట్ ఈస్ వై దిస్ ఏజ్ ఇస్ రైట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. మేక్ ఫ్రెండ్షిప్స్ ఫైన్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ లిమిట్. ఇఫ్ సమ్మన్ రియల్లీ లవ్స్ యూ, దే విల్ వెయిట్ టిల్ యూ సెటిల్. నిజంగా బలవంతం చేస్తున్నాడు, హరి పెడుతున్నా అంటే హీ డజంట్ రియల్లీ లవ్ యూ. హీ మే సీ సంథింగ్, యువర్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, యువర్ మనీ చూడొచ్చు, వాట్ ఎవర్. ఫర్ దెమ్ ఇట్స్ ఆల్ అ టెంపరీ థింగ్. సో దట్స్ వన్ థింగ్. దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ అవేర్నెస్ సెషన్స్. వీవ్ స్టార్టెడ్. మేమే కాదు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ అవేర్నెస్ సెషన్స్. ఎన్జిఓస్ అవ్వనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న ఆఫీసర్స్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఈవెన్ పోలీస్, దే ఆర్ టేకింగ్ అవేర్నెస్ సెషన్స్ ఆన్ ఆల్ దీస్ వాట్ ఐవ్ టోల్డ్. బట్ స్టిల్ ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని మనం చేతిలా చేసుకుంటున్నారు ఆడపిల్లలు ట్రాప్లో పడిపోయి. సో ఆర్ ఎయిమ్ ఇస్ టు అట్లీస్ట్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్ అండ్ మల్టిపుల్ సెషన్స్. అండ్ అది మా ఒక్కల వల్ల అవ్వదు. ఈవెన్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ సెషన్స్. అండ్ సెల్ఫ్ డిఫెన్స్, ఇందాక మీరు చూశారు ఆ పాప, చిన్న పాప, అమ్మాయి 4th, ఇంకో అమ్మాయితో షీ వాజ్ డూయింగ్, దట్ గర్ల్ ఈజ్ ఎల్డర్ టు హర్, బట్ దిస్ గర్ల్ హ్యాడ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ అండ్ షీ వాజ్ లిటరలీ పుషింగ్ హర్ అవే. సో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ అ స్పోర్ట్, ఇట్స్ ఫర్ అస్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్. ఐ నో డాన్స్ ఇవన్నీ బాగుంటాయి, సో ఇట్ హ్యాస్ దట్ హెప్గా ఉంటుంది, ఆ మ్యూజిక్, ఇట్ ఆల్ గివ్స్ దట్, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లీస్ట్ యూ డోంట్ హ్యావ్ టు go through the whole karate course. You don't need a certificate, but at least try to learn a few movements where you can defend yourself. Okay.
థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా క్వశ్చన్స్ రాసుకొచ్చాను మేడం, ఒక క్వశ్చన్కే అన్ని ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు, అందువల్ల కొంచెం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టేకింగ్ ది లిబర్టీ ఫ్రమ్ ది ప్రిన్సిపాల్ ఆఫ్ కేబిఎన్ కాలేజ్, మేడం చెప్పిన దానికి దే ఆర్ రెడీ విత్ ప్రొవైడింగ్ వన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇన్ కాలేజ్ మ్యామ్, సో దట్ ఆల్ ది పోస్టర్స్ రిలేట్, అంటే పిల్లలకి, ఆడపిల్లలకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్ నెంబర్స్, ఇటువంటివన్నీ కూడా పోస్టర్స్ రూపంలో మార్పు ట్రస్ట్ నుంచి కాలేజీలో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టడం కోసం ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూడా మార్నింగ్ ఇన్వైట్ చేశారు. అదేవిధంగా ఒక సజెషన్ బాక్స్ కూడా పెట్టాలని చెప్పి కోరాము. ఎందుకంటే మీకు ఏమి కావాలి అన్నది ఆ సజెషన్ బాక్స్లో వేస్తే కనుక దాని తగ్గట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజీలో కండక్ట్ చేయడం, అదేవిధంగా పోస్టర్స్ కూడా అక్కడ ఉంటే మీరు కాన్స్టెంట్గా చూసినప్పుడు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు మైండ్లో ఇంప్రింట్ అవుతుంది. వెనెవర్ యూ నీడ్, వెంటనే మీరు చూసింది, చదివింది గుర్తుంటుంది కాబట్టి వెంటనే మీరు దాని ఆ సర్వీస్ని కానీ, ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ని కానీ మీరు యూటిలైజ్ చేసుకుంటారు. సో ఆ విధంగా మేడం చెప్పిన దానికి కేబిఎన్ కాలేజీ వాళ్ళు ఆల్రెడీ ముందుకు వచ్చారని చెప్పి మీ తరఫున నేను మేడంకి తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు మనకి ఉమెన్ సంబంధించి, అంటే మనం మహిళా కమిషన్ని కేవలం ఉమెన్ అని అనుకోవడానికే లేదు, మేడము కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఉమెన్ కేసు డీల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫీమేల్ చైల్డ్ ఇష్యూ ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుంది మీకు, అది కూడా మేడం డీల్ చేస్తూ ఉంటారు. ఉమెన్ కమిషన్లో గర్ల్ చిల్డ్రన్ కూడా డీల్ చేసేటటువంటి ప్రావిజన్ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మామూలుగా ఉమెన్కి వచ్చేటటువంటి కేసెస్ స్పీడీ రిడ్రెస్లు అవ్వడం కోసం మీరు ఒక ఆన్లైన్ పోర్టల్, ఆన్లైన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పి మేము పేపర్లో చూడడం జరిగింది. అది ఎంత త్వరగా అవుతుంది, దాని ద్వారా మీరు ఏ విధంగా స్పీడీ జస్టిస్ టు ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం మహిళా కమిషన్ నుంచి? So actually AP Women's Commission has only a Gmail, AP Women's Commission @gmail.com anundi. We don't have a website. So what we want is, because ippudunna government is all pro technology kada, eppudu chusina they keep talking about AI or e-governance, WhatsApp governance, endukante deen valla entante the time you spend reduces in lodging a complaint, అలాగే ఎఫిషియన్సీ, ఎవరైతే డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తారో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ టెక్నాలజీ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. కొంతమంది వి గెట్ కంప్లైంట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి, లేకపోతే అటువైపు రాయలసీమ, అనంతపూర్ ఆ ఎక్స్టెంట్ నుంచి కూడా వస్తాయి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అక్కడి నుంచి మా దగ్గరికి రావటం ఫిజికల్గా, ఇట్ మే నాట్ బి పాసిబుల్, ఆర్ మళ్ళీ అది ఖర్చుతో కూడుకున్న పని. So what we want to do is develop an online portal or website where you can even intlo nunchi you can lodge a complaint. And sometimes ఏంటంటే కొంతమంది ఒక కంప్లైంట్ పెట్టడానికి వాళ్ళ పేరు చెప్పడానికి కూడా దే మే ఫీల్ హెసిటెంట్, మళ్ళీ అన్న ప్రాబ్లం వస్తుందేమోనని. సో అలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ సిస్టమ్ వల్ల ఏంటంటే దే కెన్ అనానిమస్లీ ఫైల్ అ కంప్లైంట్. ఈవెన్ something happens in your college or you don't want for your name to come out because you're scared something the management will say. So you can always use this online portal to complain to us. So we are still working on it. Work has started only since yesterday, so it will take some time. And idu kuda rural areas kuda will be helpful because everyone has a smartphone these days. Meeta emi adopt cheskopoina even in rural and tribal areas, but technology is adapted everywhere, right? Everyone adopts technology. ఈవెన్ అందరూ కూడా చిన్న పని చేసుకునే వాళ్ళు కూడా ద క్యారీ అ ఫోన్. సో టెక్నాలజీ ఈజ్ అడాప్టెడ్ ఈజీలీ బై ఎవ్రీ వన్. సో ఇట్ విల్ గివ్ అస్ దెమ్ యాక్సెస్, ఈజీ యాక్సెస్ టు రేజ్ అ కంప్లైంట్ టు అస్. అండ్ ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్. నువ్వు వన్స్ ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేసావంటే దాని మీద యాక్షన్ తీసుకున్నావు లేదా, ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి ట్రాకింగ్, క్లోజ్ అయిందా లేదా అనేది అంతా కూడా ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్ దట్ యు ఆర్ వర్కింగ్ on every case or every complaint which comes to us.